హలో దేవి గారు, నమస్తే. నమస్తే అండి. సో దేవి గారు, కంటి చూపు, హ్మ్. ఐసైట్స్ అయితే ఒకప్పుడు ఒక ఏజ్లో చూసేవాళ్ళం, ఒక అవును. 50-40 అలా చూసేవాళ్ళం కదా. అవును. ఇప్పుడైతే అలా లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఐ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చూస్తున్నాం. అవుతుంది. అయితే చాలా మంది పేరెంట్స్కి కూడా తెలుసు రీజన్. వన్ అయితే ఫోన్ చూడడం మెయిన్గా. యెస్. ఒకటి అయినా ఒక రీజన్, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు. ఉన్నాయి. అయితే ఐసైట్ ఎలా తగ్గించుకోవాలి, ఏంటి ప్రికాషన్స్, ఏంటి ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏంటి ఒకసారి. సో ఫస్ట్ ఒక రీజన్ అయితే మీరు చెప్పారు. ఎక్కువ మొబైల్స్ ఇవ్వటం. నిజమే మీరు చెప్పింది. వెనకటి వాళ్ళల్లో చూస్తే ఒక ఏజ్ అంటే 50s కానీ 60స్కి కానీ చెప్పాలంటే ఇంకా మా అవును. ఇంట్లో పెద్దవాళ్ళకి, మా అత్తయ్యకి కానీ మా మదర్కి కానీ ఎవ్వరికి కూడా ఇంకా ఐసైట్ ప్రాబ్లం అనేది రాలేదు. ఎందుకంటే వాళ్ళు వెనకటి పద్ధతులు ఇంకా ఫాలో అవుతున్నారు. ఫుడ్ కూడా అండ్ గ్యాడ్జెట్స్ని ఎక్కువ వాడకపోవడం ఇవన్నీ వాళ్ళకి ప్లస్ పాయింట్స్. సో ఇప్పుడు తెలుసు పేరెంట్స్కి కూడా ఫోన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని అయినా ఇస్తారు. సో నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ఇవ్వండి. ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా ఫోన్లోనే ఉంది కాబట్టి పిల్లలకి తెలియాల్సినవి కొన్ని ఉంటాయి కాబట్టి. అండ్ వాళ్ళకు కూడా మనము ఏదైనా కట్టడి చేసాము అంటే దాని మీదకే ఎక్కువ దృష్టి వెళ్తుంది. అవును. కాబట్టి ఒక టైం పెట్టేసి వాళ్ళకి యూజ్ఫుల్ థింగ్స్ దాంట్లో పెట్టేసి ఇస్తే అది వాళ్ళకు కూడా యూజే అవుతుంది అప్పుడు. సో అలాగా మనం ఒక టైం పీరియడ్ పెట్టి ఇవ్వాలి పిల్లలకి. ఏమవుతుందంటే ఇప్పుడు చాలా స్కూల్స్లో కూడా స్క్రీన్స్ యూజ్ చేస్తున్నారు. అవును. చెప్పడానికి, లెసన్స్ చెప్పడానికి అన్నిటికీ స్క్రీన్స్ యూజ్ చేస్తున్నారు. అక్కడ చూడటం, మళ్ళీ ఇంటికొచ్చి మనం ఫోన్స్ ఇవ్వటం, మళ్ళీ కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ టీవీలు చూస్తారు. సో ఇదంతా ఉండేటప్పటికి ఏంటంటే ఐస్ ఏంటంటే బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాయి. లోపల ఉండాల్సిన ఫ్లూయిడ్స్ ఏంటంటే డ్రై అయిపోతాయి అన్నమాట. సో ఈ రీజన్ ఏంటంటే ఇంకా చిన్న పిల్లల కాడి నుంచే ఐసైట్ రావటం, పవర్ ఎక్కువ పెరిగిపోవడం, లేదా కళ్ళ ఇబ్బంది ఇంకా అంటే బ్లర్గా అనిపించడం, వాళ్ళకి పెయిన్స్ ఎక్కువ రావటము, లేదా ఇచ్చింగ్ ఎక్కువ రావటము, నీళ్లు కారటము కళ్ళ నుంచి, రెడ్డిష్ అయిపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాము. ఫస్ట్ దానికి రీజన్ ఏంటి అంటే మన బాడీకి ఎలాగైతే రెస్ట్ కావాలో కళ్ళకు కూడా రెస్ట్ కావాలి ఖచ్చితంగా. మనం ఏంటంటే ఎప్పుడు ఇక లేచిన కాడి నుంచి ఏదో ఒక దాని మీద ఇప్పుడు మొత్తం చూస్తూ ఉన్నాం అనుకోండి, అది రిలాక్స్గానే ఉంటుంది. మనం పట్టి ఒక్కదాన్నే చూస్తున్నాం అనుకోండి, స్ట్రెయిన్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే కళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. తదేకంగా ఒకదాని మీదే ఫోకస్ చేసి ఉండకుండా పిల్లలైనా పెద్దోళ్ళైనా, ఇప్పుడు పెద్దవాళ్ళ వర్క్ కూడా అంతా కూడా ల్యాప్టాప్స్ వీటితోనే ఉంటుంది. స్మార్ట్ వర్క్ అవ్వటము, ఒకే యాంగిల్లో కూర్చోవడము, ఒకటే దృష్టికోణం సో చూడటం వలన కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటానికి. ఇక ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చూసుకుంటే మెయిన్ మనము మొబైల్స్ వాడటం, టీవీస్ వాడటం ఇవే ఎక్కువ అనమాట. ఇక చిన్న పిల్లల్లో ఇంకొకటి చెప్పాలంటే ఫుడ్ కూడా. ఎందుకంటే పిల్లలు అన్ని ఫుడ్స్ తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు పేరెంట్స్ ఎలా అంటే వాళ్ళు ఏం తింటున్నారు అవే నచ్చిందే పెడతారు. మా అబ్బాయి ఇది కూర తినడు అనేసి అసలు ఆ కూర ఆపేస్తారు. కానీ ఏంటంటే సీజనల్ గా మనకేం దొరుకుతున్నాయి, సీజనల్ గా అసలు ఏ ఫ్రూట్స్ వస్తున్నాయి, సీజనల్ గా ఏ వెజిటేబుల్స్ వస్తున్నాయి, గ్రీన్ లీవ్స్ వస్తున్నాయి. సో ఏ సీజన్ లో దొరికేది ఆ సీజన్ లో పెట్టడం వలన ఏంటంటే హెల్త్ చాలా బాగుంటుంది. ఐసైట్ కూడా అంతే. సో హెల్త్ అనేటప్పుడు మనకు ఓవరాల్ కదా, అన్నిటికీ యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు మ్యాంగోస్ వస్తాయి, మ్యాంగోస్ ఆబ్వియస్లీ తింటారు, కొన్ని తినరు. ఇప్పుడు క్యారెట్ విషయంకి వస్తే, లేకపోతే ఆకుకూరల విషయంకి వస్తే పిల్లలు ఇష్టపడరు. కరివేపాకు మెయిన్లీ వేసామంటే తీసి పక్కన పెడతారు. సో ఇలా ఉంటది. సో ఇలాంటివన్నీ ఏంటంటే మనము వాళ్ళకి తెలియకుండా వేరే రకంగా ఇప్పుడు కరివేపాకు చట్నీస్లో వాడటం కానీ, పొడుల రూపకంగా మనము దోశల మీద వేసుకొని పెట్టడం కానీ, సో అలాగా మనం ఏంటంటే వాళ్ళకి పెట్టాలి, చిన్నగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఐసైట్ని పెంచేటువంటి ఫుడ్స్. క్యారెట్ అవ్వచ్చు, లేదా కరివేపాకు అవ్వచ్చు, ఇలాంటి. ఇంకొకటి ఏంటి అంటే సో విటమిన్ ఏ అనేది ఫ్యాట్ సాల్బుల్ విటమిన్ అనమాట. సో మనకేంటంటే ఓన్లీ క్యారెట్ ఇట్లా సింగిల్గా తీసుకోవడం కంటే కూడా కొన్ని ఆయిల్స్ లైక్ కోకోనట్ ఆయిల్, ఇప్పుడు కొబ్బరి క్యారెట్ మిక్స్ చేసి లడ్డు చేయడము, ఇలా ఆయిల్స్, ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా ఒక ఆయిల్తో జత చేసి తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ బెనిఫిట్. అండ్ మన బాడీలో కూడా ఏంటంటే మంచిగా అబ్జార్ప్షన్ ఉంటుంది విటమిన్ ఏ కూడా. సో అలాగ మనము ఒక కాంబినేషన్లో ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో విటమిన్ ఏ సోర్సెస్ వచ్చేసి మెయిన్లీ ఆకుకూరలు, నట్స్, సీడ్స్, అలాగే క్యారెట్స్, ఇలాంటివన్నీ కూడా మంచిగా ఇస్తూ ఉంటే పిల్లలకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దాంతోపాటు మెయిన్లీ మనం
ఎంత టైం స్క్రీన్ టైం ఏంటి అనేది మెయిన్ చూసుకోవాలి. చూసుకోవాలి. అలాగే నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. చాలా లేట్గా పిల్లల్లో కూడా ఈ మధ్య చాలా లేట్ అవుతుంది. ఎస్, బెడ్ మీదకి వెళ్ళిన ఫోన్లు ఉంటున్నాయి. మెయిన్ రీజనే ఇది. అవును, వాళ్ళ ఐస్ స్ట్రెయిన్ అవుతున్నాయి అన్నమాట. సో అది మెయిన్ గమనించుకోవాలి. ఇంకా ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంది, మనం రెగ్యులర్గా అసలు ఏం చేసుకోవచ్చు అంటే ఫుడ్తో పాటు స్క్రీన్ టైం తగ్గించడంతో పాటు ఐ రిలేటెడ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్. సో ఐస్ని మంచిగా రొటేట్ చేయడము, అన్ని వైపులా కూడా అంటే ఒక పర్టికులర్ ఏరియాలో కూర్చొని ఈ ఒక 5 to 10 minutes ఇట్లాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసినా కూడా ఐస్ అనేది రిలాక్స్ అవుతాయి. మనకి ఎక్సర్సైజెస్ కూడా మనకు ఆన్లైన్ లో ఉంటాయి, చక్కగా చూసుకోవచ్చు. డయాగ్నల్ గా చూడటము, స్ట్రైట్ గా చూడటము, గట్టిగా కళ్ళు మూసుకొని కాసేపు ప్రెషర్ ఇవ్వటము. సో ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి అన్నమాట. ఫుడ్తో పాటు స్క్రీన్ టైం తగ్గించాలి, ఈ ఐ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ప్రికాషన్ అయితే మనం ఫుడ్ రిలేటెడ్ మంచిగా యూజ్ అవుతుంది. క్యారెట్ అలాగే కొబ్బరి లడ్డు బాగా యూజ్ అవుతుంది. క్యారెట్ అలాగే కొబ్బరితో పాటు లడ్డు చేయండి, దాంట్లోనే నట్స్ కూడా యూజ్ చేయండి. రోజు 1 కానీ 2 కానీ పిల్లలకి, పెద్దోళ్ళైనా తీసుకోవచ్చు యాజ్ ఎ స్నాక్. పిల్లలకి కూడా మంచిగా బాక్స్లోకి డిఫరెంట్గా కొబ్బరి అండ్ క్యారెట్ కలిసినా కూడా చాలా బాగుంటుంది కలర్. సో అలాగా చేసి పెట్టండి. సో ఇంకా కరివేపాకు, ఎస్పెషల్లీ కరివేపాకు పిల్లలకైతే నచ్చదు, తీసేస్తారు. సో మనం వాళ్ళకి తెలియకుండా ఏంటంటే మనం ఏదైతే వాళ్ళకి నచ్చుతుందో వాటిల్లో పొడుల్లాగా చేసి వేయటం, లేదా ఇప్పుడు ఏదన్నా చట్నీలు కానీ అదా చేసినప్పుడు ఎక్కువ కరివేపాకు వేయటం అలాగా తీసుకుంటే చాలా మంచిది. ఇక ఇంకా చాలా బెస్ట్ ఏంటంటే మునగాకు చాలా ఐసైట్ ని పెంచుతుంది అన్నమాట. అది కూడా వారంలో 2 సార్లు 3 సార్లు యూజ్ చేయటం, పప్పులో కానీ లేదా పొడుల్లో కానీ, లేకపోతే ఇలానే దోశల మీద స్ప్రింకల్ చేయటం కానీ, లేదు పెద్దవాళ్ళు అయితే చక్కగా వామ్ వాటర్లో మార్నింగ్ ఒక 1/2 స్పూన్ మునగాకు పౌడర్ యాడ్ చేసుకొని తీసుకోవడం కానీ. సో ఇలాగ అన్నీ చేసినా కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. ఏది చేసినా రెగ్యులర్గా చేయాలి. కొన్ని రోజుల వరకు పాటిస్తేనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మెయిన్ గా క్యారెట్, ఈ మునగాకు, కరివేపాకు ఇవైతే ఐకి చాలా యూజ్ అవుతుంది. మీరు రెగ్యులర్ గా తీసుకొని చూడండి. నాకు చాలా ఫీడ్బ్యాక్స్ కూడా వస్తా ఉంటాయి క్లయింట్స్ నుంచి. వాళ్ళు చెప్తారు నాకు పవర్ తగ్గింది మీ దగ్గర జాయిన్ అయినాక, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకున్నాక. బికాజ్ నా ఫుడ్ లో ఎస్పెషల్లీ క్యారెట్స్, బీట్రూట్స్, ఆకుకూరలు అంటే అంత బ్యాలెన్స్డ్గా ఉంటది. సో ఇలా తినటం వల్ల ఏంటంటే మనకి ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ హీల్ అవుతా ఉంటది అన్నమాట. రాకుండా ముందుగానే జాగ్రత్త. వచ్చినా కూడా మనకి ఇలాగ ఫుడ్ తీసుకోవడం వలన కొద్దిగా డౌన్ రాకుండా ఉండే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్క్రీన్ టైం కూడా ఎస్పెషల్లీ అదే మెయిన్. అది. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.